జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం అంటే కొరువుతో తలగొక్కోవటమే. ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు, వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైకాపా చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 2019లో జరిగిన ఎన్నికల్లో 151 సీట్లను కైవసం చేసుకున్న వైకాపా తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. కనీసం తన ఉనికిని చాటుకోలేకపోయింది. వైకాపా కంచుకోటగా ఉన్న కడప, కర్నూలు లాంటి జిల్లాల్లో కూడా తన ఉనికిని నిలుపుకోలేకపోయింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడిపోవడానికి కారణం ప్రతి ఒక్క వర్గాన్ని కెలకటం, ప్రతి పుట్టలో వేలు పెట్టడం. చిత్తుగా ఓడిన తర్వాత ఈవీఎంల వల్ల ఓడిపోయాం అనే ఓ కుంటి సాకు చెబుతున్నారు. బొక్కలన్నీ జేబులో పెట్టుకుని ఈవీఎంలపై నెపం నెడితే ఉపయోగం లేదంటూ వైకాపా నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో తాము చిత్తుగా ఓడిపోవడానికి ప్రధాన కారణాలను వైకాపా నేతలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. ఇలాంటి వారిలో ధర్మవరం వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడమే తమ కొంప ముంచిందన్నారు. పవన్ను లక్ష్యంగా చేసుకోవడం అంటే కొరువుతో తలగొక్కోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తమ పార్టీ నేతలు ఇప్పటికైనా గ్రహించాలని ఆయన హితవు పలికారు. అయితే పవన్ కళ్యాణ్ స్వతహాగా ముఖ్యమంత్రి కాలేకపోయినా ఒకరిని ముఖ్యమంత్రిని చేయడంలో లేదా మరొకరిని ముఖ్యమంత్రిని కాకుండా ఆపడంలో తన పాత్ర కీలకమవుతుందని తెలిపారు. కేంద్రంలోనూ పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి రిలేషన్షిప్స్ని మనం తక్కువ అంచనా వేయకూడదని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. స్వయంగా ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్కి ఇచ్చే ప్రాధాన్యతని జగన్మోహన్ రెడ్డి గ్రహించకపోవడం అనేది మా పొరపాటేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అనేక సామాజిక అంశాలను మేము అనవసరంగా గెలికాం, సినిమా ఇండస్ట్రీని గెలికాం, హిందూ ధర్మం మీద కూడా అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం. తక్కువలో తక్కువన్న జనసేనకి 15% ఓటింగ్ ఉంది. అటువంటి పార్టీ నాయకుడిని చీటికి మాటికి ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శించడం, దత్తపుత్రుడు అంటూ విమర్శ చేయడం అనేది సరికాదని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. తమ పార్టీలోనూ అవినీతి చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు అని కేతిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.